హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, నాన్నకు బాగాలేదని ముందే చెప్పిన నేను. ఆయన గురించి నేను కొంచెం అక్కడిక్కడ వెళ్తున్నాను అనమాట. హాస్పిటల్ అవన్నీ తిరుగుతున్నా. ఈరోజు వచ్చేసి ముంబైలో టీబీ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ ఉంది, ఆడికి వచ్చి అడ్మిట్ చేశామన్నమాట. కొంచెం పరిస్థితి బాగాలేదు నాన్నది. ఆయన ఏది వార్డ్ అయితే అడ్మిట్ చేసి ఉందో దాంట్లోనే నేను కూడా ఉన్నా. ఇప్పుడు బయట కూర్చున్నా. నాన్న వార్డ్ ఇదే 5 నెంబర్ లోపల ఉన్నారనమాట. బ్రో, నేను వీడియోస్ చాలా చేద్దాం, చాలా అంటే డ్రీమ్స్ అనేవి అందరికి ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా, ఇప్పుడు ఎండ్ కావు. సో ఛానల్లో చాలా వీడియోస్ చేద్దామని ప్లానింగ్ అయితే ఉండేది నాకు. చాలా ప్లానింగ్లో అయితే చేసుకున్నా, కానీ ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నాన్న పరిస్థితి ముందు మన డ్రీమ్స్ అన్నీ వాల్యూ అనిపించావు అనమాట. కొంతమంది వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమంది ప్రేమిస్తారు అనుకుంటా. వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళ ఏదని అనుకుంటున్నారో అవన్నీ వదిలేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ వస్తుంది అనమాట. సో అదే పరిస్థితి నాది కూడా. అంటే ఇప్పుడు నాన్న సీరియస్ ఉన్నారు కాబట్టి నేను వీడియోస్ అవన్నీ ఏం చేయట్లేదు. నాకు ఉంటుంది డైలీ ఒక మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తే మనం కూడా కొంచెం వస్తుంది రా, ఒక లెవెల్ వస్తుంది రా అని మనం అనుకుంటాం. కానీ పరిస్థితులు చేంజ్ చేస్తాయి అందరినీ. సో ఇప్పుడు బయట కూర్చున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే అవుతుంది, ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఇంకా నేనేం ఎవరికేం చెప్పలేకపోతున్నా. జస్ట్ సైలెంట్, మాటలు రావట్లేదు, ఏం లేదు. ఇప్పుడు నాన్నని చూసుకుంటూ కూర్చుంటున్నా అంతే. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ మంచిగా కావాలని చాలా ట్రై చేస్తున్నా. ముందు నుంచే కొంచెం ఆల్కహాలిక్ అనమాట డాడీ. సో కాబట్టి కొంచెం పరిస్థితి కొంచెం వేరేలా తయారైందనమాట. సో నా వీడియోస్ వస్తూ ఉంటాయి, కానీ ఐ థింక్ కొంచెం టైం పడుతుంది మంచి వీడియోస్ తీయడానికి. ఎందుకంటే ఇంకా ఈ హాస్పిటల్లో 24 hours ఉండాలి, ఇక్కడ నాన్న దగ్గర ఉండాలి. కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఉండి ఏదో కొంచెం యూనిక్ థింగ్ చేసి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అనిపిస్తలేదు, అది రావట్లేదు. ఆ ఎనర్జీ కావాలి, ఆ మూడ్ కావాలి. అంటే ఆ వైబ్లో ఉంటే మనం చాలా మంచిగా కంటెంట్ ఇవ్వగలం. కాబట్టి నేను అదైతే నేను చేయలేను ఇక్కడ. సో పరిస్థితి ఇది అనమాట. ఇంకా మన వ్యూవర్స్కి ఎంతమంది ఉన్నారో అందరికి చెప్పాలని నేను అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నాతో పాటు వస్తున్నారు కాబట్టి, నా జర్నీని చూస్తున్నారు కాబట్టి, నా దగ్గర అయ్యే విషయాలు కూడా మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. సో వీడియోస్ కొంచెం లేట్ కావచ్చు, నా ఛానల్ కొంచెం డెడ్లో వెళ్ళిపోవచ్చు, కొంచెం డౌన్ అవ్వచ్చు, కానీ కంటిన్యూ చేస్తా అని నేను అంటే చెప్తున్నా. డెఫినెట్లీ నేను చేస్తా, ఈరోజు కాదు రేపు కాదు, మనం చేద్దాం. కానీ ముందు నాన్న పరిస్థితి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కాబట్టి. సో ముందు ఫ్యామిలీ, తర్వాత మన కెరియర్ అనేది మనం చూసుకుందాం. ఇదే చెప్దామని మీ దగ్గరకు వచ్చా. నా రీచ్ కొంచెం తక్కువ అయిపోతుంది. అంటే డైలీ 2-3 వీడియోలు చేసేటట్టుని ఇప్పుడు మొత్తం రీచ్ మొత్తం డౌన్ అయిపోయింది. మన సబ్స్క్రైబర్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఇంకా చెప్దామని చెప్తున్నా. సో నాన్న పరిస్థితి వీడియోలో చూపించాలని అనిపిస్తలేదు. అంటే లోపలికి వెళ్ళి అది ఆ పరిస్థితి నేను చూపాలని అనిపిస్తలేదు. ఇంకా హాస్పిటల్ పరిస్థితి చూపిస్తా ఎలా ఉందో. ముంబై అనమాట. ముంబైలో ఇప్పుడు ఇక్కడ పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక 4 బిల్డింగ్ అయితే ఉన్నాయి. అందులో మొత్తం టీవీ పేషెంట్లు ఉంటారనమాట. ఇది నైట్ వ్యూ. ఇది వచ్చేసి దాదర్లో, ముంబై దాదర్లో అనేది ప్లేస్ ఉంది. ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది ఉంది. సో కొందరి లైఫ్ ఆ రేంజ్లో ఉంటుంది బ్రో. చూస్తారు కదా పెద్ద బిల్డింగ్లో, ఆ బిల్డింగ్లో కొంతమంది లైఫ్లు ఎంజాయ్ అవుతుంటాయి. మన మిడిల్ క్లాస్ లైఫ్లు అనేవి ఇక్కడనే ఉంటాయి అన్నమాట. ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఏమో
మన లక్ కావాలో లేకపోతే మన ఏమైనా ఎఫెక్ట్స్ కావాలో లేకపోతే మన ఎనర్జీ కావాలో ఏం పెట్టాలో తెలీదు ఆ పొజిషన్కి వెళ్ళాలంటే. కానీ పెడదాం, అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో నాకు కూడా తెలీదు, కానీ పెడతానని అనుకుంటున్నాను నేను. సో ఇదే బ్రో, మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తా, వీడియోస్ పెడతా. ఆయన వీడియోస్ పెట్టినా కూడా ఇప్పుడు నేనున్న పరిస్థితికి హాస్పిటల్ ఒక్కటే పెట్టాలి, దీని తప్పితే నా దగ్గర ఏం ఆప్షన్ లేదు. కానీ ఇందులో నేను ఏం చెప్పాలో ఏమో అంటే మైండ్ మనకి పని చేయాలి, కాబట్టి అది పని చేస్తలేదు. చూద్దాం, అయినా కూడా నేను చెప్తున్నా ఎంత అయితే అంత చేస్తా, పెడుతుంటా. సో ఇంతవరకు ఉంటుంది, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏ వీడియోలో కలుస్తాను నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను డౌన్ అయిపోతున్నా కొద్దిగా. ఎందుకంటే ఒక మన బ్యాక్ బోన్ అన్నమాట డాడీ, ఆయననే కొంచెం పరిస్థితి డౌన్లో ఉంటే మనకి ఏం చెప్పాలి ఏం చేయాలి అనేవి రావు అనమాట మైండ్లో. సో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. ఐ హోప్ అంత మంచిగా అవుతుంది అండ్ నేను మళ్ళీ బ్యాక్ అవుతాం మన ఛానల్ అని అనుకుంటున్నా. అప్పటి వరకు ఉంటా, బాయ్ బాయ్.